కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. భార్య ఎలా ఉండాలో, భర్తతో ఎలా నడుచుకోవాలో పురాణాలు సుదీర్ఘంగానే వివరించాయి. కానీ భర్త ఎలా ఉండాలో, అతని లక్షణాలేంటో మాత్రం స్పష్టంగా చెప్పినట్లు కనిపించదు. అయితే ఓ వ్యక్తి మాత్రం భర్త అంటే ఇలా ఉండాలి అనేలా వ్యవహరిస్తున్నాడు. స్థాయికి పేదవాడినైనా ప్రేమకు మాత్రం పెద్దవాడినే అని నిరూపిస్తున్నాడు. భార్య చనిపోతే నెల తిరగకుండానే మరో పెళ్లి చేసుకునే వారిని మనం చూస్తూనే ఉంటాం. కట్న కానుకలు తేలేదని, ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురావాలంటూ భార్యను వేధించే భర్తలను గమనిస్తూ ఉంటాం. కానీ భార్య పోయి 2 ఏళ్లు గడిచిపోయినా మరో పెళ్లి చేసుకోకుండా ఆమెనే ప్రేమించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? పైగా రోజు భార్య ఫోటోకు తాను పూజ చేస్తూ పిల్లలతో కూడా పూజ చేయించే భర్త ఉంటాడా? ఎస్, ఉన్నాడు. రండి అతని స్టోరీని విందాం, భార్యపై అతని ప్రేమను తెలుసుకుందాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. వివాహ వేడుకలో వధూవరులతో చేయించే పెళ్లి ప్రమాణం ఇది. కడదాకా జీవనం సాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి వదిలిపెట్టబోనంటూ అగ్నిసాక్షిగా ఇచ్చే మాట ఇది. అయితే ఆ మాటకు ఇప్పుడు అంతగా విలువ ఉండడం లేదు. పెళ్లినాటి నుంచే కష్టాలు పెట్టడం, కట్నం కోసమో మరేదో కారణం చూపిస్తూ వేధింపులు, వివాహేతర సంబంధాలు నేటి సమాజంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. కానీ అప్పుడప్పుడు కొందరు ఇలాంటి వాటికి అతీతంగా కనిపిస్తారు, ప్రేమకు పర్యాయ పదంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఈ కృష్ణ కూడా ఒకడు. కడప జిల్లా జమ్మలమడుగులోని గూడెం చెరువు గ్రామానికి చెందిన ఇతగాడి పేరు కృష్ణ. వృత్తిరీత్యా రికార్డింగ్ డాన్సర్. రికార్డింగ్ డాన్సులు చేస్తున్న సమయంలోనే కృష్ణకు రాధ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెళ్లి చేసుకోవాలని, కలకాలం కలిసి జీవించాలని నిర్ణయం తీసుకునేదాకా వెళ్ళింది. అయితే చాలా ప్రేమ వ్యవహారాల్లాగే కృష్ణుడి ప్రేమకు పెద్దలు అడ్డుగా నిలిచారు. రాధతో కృష్ణ వివాహాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. అయినా కృష్ణ వెనక్కి తగ్గలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేసే ప్రసక్తే లేదన్నాడు. పెద్దలను ఎదిరించి మరీ రాధను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నేను 3వ తారీఖు 7వ నెల 2007లో నేను పెళ్లి చేసుకున్నాను సార్. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. అయితే ఎదిరించాను సార్. అమ్మాయిని లేపుకొని వచ్చాను. మా పెద్దమ్మల దగ్గర పోయి అడిగాను. మా పెద్దమ్మలు వాళ్ళు కూడా బతిమలాడి ఒప్పించి, మా ఫ్రెండ్స్ సర్కిల్తో ఒక 5 మంది 6 మంది కలిసి మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి ఆశారు, పెద్దలు తిట్టినా కూడా ఒక 6 నెలలు సంవత్సరం వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. రాధాకృష్ణుల ప్రేమ జీవితం హాయిగా సాగిపోతూ వచ్చింది. కృష్ణ రికార్డింగ్ డాన్సులు చేస్తూ, ఆటో నడుపుతూ కుటుంబ పోషణ చేసేవాడు. రాధ కూడా డాన్స్ ప్రోగ్రాముల్లో పాల్గొంటూ తన వంతు బాధ్యతను నెరవేర్చేది. వారి అనురాగ బంధానికి తీపి గుర్తుగా 3 పిల్లలు జన్మించారు. అయితే సాఫీగా సాగుతున్న ఈ సంసారం ఒక్కసారిగా అలజడికి గురైంది. కృష్ణకు తీరని బాధను మిగిల్చింది. నేను డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి సంసారం చేసుకుంటూ బతికినాము. ఒకరోజు అనుకోకుండా ప్రోగ్రామ్కి వెళ్ళాము. ఆటోలో వెళ్తుంటే తిరుపతి బస్సు, ఆర్టీసీ బస్సు కొట్టేసింది. స్పాట్లో తను చనిపోయింది సార్. అప్పుడు నాకు 3 బిడ్డలు. చిన్న పిల్లలకి 2 సంవత్సరం, పాపకు వచ్చి 3 ఏళ్ళు. రాధాకృష్ణుల అన్యోన్య జీవితాన్ని చూసి కాలానికే కన్ను కుట్టిందేమో. రోడ్డు ప్రమాదం రూపంలో కృష్ణ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఓ రోజు రాధ రికార్డింగ్ డాన్స్కు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతే, కృష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కృష్ణ హృదయం ముక్కలు చెక్కలైంది. ఒక్కసారిగా జీవితం చిత్రమైనట్లు అనిపించింది. అయితే ఈ కొండంత బాధను కృష్ణ మౌనంగా గుండెల్లో దిగమింగుకున్నాడు. ముక్కుపచ్చలారని 3 పిల్లల కోసం తన బాధను దాచుకున్నాడు. తన ఆవేదనను బయటకు కనిపించనీయకుండా పిల్లలను పెంచి పెద్ద చేయడంలో నిమగ్నమైపోయాడు. తను చనిపోయినాక
ఒక సంవత్సరం వరకు ఎక్కడ పోయేదానికి లేదు, ఎక్కడ ఉండేదానికి లేదు. ఎవరేం సాయం చేయలేదు సార్. ఆ బిడ్డలు పెట్టుకునే బతుకున్నాను. ఇప్పుడు కూడా ఎవరు నాకేం సాయం చేయలేదు. ఆ బిడ్డలు పెట్టుకుంటే చదవకుండా బతుకుంటున్నాను నేను. వాళ్ళే నా ప్రాణం సార్. కాటికి కాళ్ళు చాపిన ముసలాడైనా సరే పెళ్లి చేసుకుంటావా తాత అంటే నాకెవరు పిల్లనిస్తారే అంటాడే కానీ పెళ్లి చేసుకోను అని మాత్రం అనడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్లి పట్ల మగవాళ్లకు ఉండే మోజును ఇలా అభివర్ణిస్తారు. కృష్ణ మాత్రం ఈ వ్యాఖ్యలకు అతీతంగా కనిపిస్తాడు. భార్య చనిపోయినా మరో పెళ్లి చేసుకోకపోవడమే కాదు, ఆమెను ఆరాధిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోయిందనగానే చాలా మంది చెప్పే మాట మరో పెళ్లి చేసుకో అని. వయసులో ఉన్నావు, అందులోనూ పిల్లలు కూడా ఉన్నారు, నిన్ను నీ పిల్లలను చూసుకోవడానికి ఓ తోడు కావాలి కదా అని హితోక్తులు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. కృష్ణకు కూడా ఈ తిప్పలు తప్పలేదు. రోడ్డు ప్రమాదంలో రాధ చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చారు. రికార్డింగ్ డాన్సులు చేస్తూ ఊర్లు పట్టుకు తిరిగేవాడివి, పిల్లలను ఎలా చూసుకుంటావు అని భయపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లను భయాలను కృష్ణ ఏమాత్రం పట్టించుకోలేదు. భార్య భౌతికంగానే దూరమైందని, తన గుండెల్లో ఆమె రూపం ఇంకా చెరిగిపోలేదంటూ పిల్లలను ప్రాణప్రదంగా చూసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. కూటికి పేదవాడే అయినా గుణానికి మాత్రం పెద్దవాడిని అని కృష్ణ చాటి చెప్పాడు. భార్య చనిపోయినా మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కంటికి రెప్పలా సాకుతూ ఔరా అనిపిస్తున్నాడు. రోజు ఉదయం భార్య చిత్రపటానికి పూజ చేయడంతో కృష్ణ దినచర్య మొదలవుతుంది. తాను పూజ చేయడమే కాదు, పిల్లలతోనూ తల్లికి పూజ చేయించడం కృష్ణ అలవాటుగా మారింది. తల్లి లేని లోటును తీర్చడం చాలా కష్టం. అయితే కృష్ణ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. తన పిల్లలకు తల్లి లేని లోటును తెలియనివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. రోజు పిల్లలకు స్నానం చేయించడం, స్కూల్కి రెడీ చేసి పంపించడం, ఇలా అన్ని పనులు తానే చేస్తూ పిల్లలకు తల్లి తండ్రి అన్నీ తానే అయ్యాడు కృష్ణ. ప్రేమ మనసు నింపుతుందేమో కానీ కడుపు నింపదంటారు. అందులోనూ తల్లి లేని పిల్లలను సాకడం అంటే కత్తి మీద వ్యవహారమే. ఆ ఇబ్బందిని అధిగమించి పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వడానికి కృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు. భార్యన్నా పిల్లలన్నా కృష్ణకు పంచప్రాణాలు. తల్లి లేని పిల్లలను చూసుకోవడానికి ఎంత కష్టానికైనా సిద్ధపడతాడు. నిజానికి కృష్ణ రికార్డింగ్ డాన్సర్. రికార్డింగ్ డాన్సర్ అంటే ఊళ్ళు పట్టుకుని తిరగాల్సి ఉంటుంది. అలా ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటే పిల్లల ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఇదే ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరైన కృష్ణ ఓ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రికార్డింగ్ డాన్స్ను వదిలేశాడు. పిల్లలను చూసుకోవడానికి మరో వృత్తిని ఎంచుకున్నాడు. పిల్లలకు అందుబాటులో ఉండడానికి రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. జమ్మల మడుగులోనే ఉంటూ రిక్షా తొక్కుతూనే బతుకు బండి లాగిస్తూ వస్తున్నాడు కృష్ణ. తాను కష్టపడైనా సరే పిల్లలను మంచి చదువులు చదివించాలన్నది అతని తాపత్రయం. నా పెద్దోళ్ళు పెళ్లి చేసుకోమని కూడా చెప్పినారు సార్. చాలా మంది చెప్పినారు పెళ్లి చేసుకున్నాను అని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. తను పెద్దోళ్ళు ఎదిరించి తన జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఎన్నో అరిగేళ్ళ సంసారం ఎక్కిన బతికినాను. తనను జ్ఞాపకాలు ఇచ్చి పెట్టేసి నేను ఎక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకొని ఆ బిడ్డలను పెట్టుకొని బతుకుంటున్నాను. ప్రస్తుతానికి చదువుకుంటా ఆ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేసి పెట్టి
ఇదో ఈ విధంగా నేను జీవనం సాగిస్తున్నాను. నా జీవితం పెళ్ళి వద్దు, వాళ్ళే నాకు ఇంకా వాళ్ళ భవిష్యత్తు కావాలి సార్. ముఖ్యం వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆలోచన చేస్తున్నాను. పెళ్ళి గిల్లి అమ్మాయి అనేది నాకేం ఇష్టం లేదు. తను లేకుండా నేను ఎట్లా జీవిస్తా, వాళ్ళతోనే బతకాలా, ఆ బిడ్డలతోనే బతుకుండా. నాకు పెళ్ళి గిల్లి ఏమొద్దు సార్. అప్పుడప్పుడు కృష్ణ తరపు బంధువులు పిల్లలను తీసుకెళ్తూ ఉంటారు. రెండో పెళ్లి చేసుకోమని ఎంత పోరు పెట్టినా కృష్ణ పట్టించుకోలేదని బంధువులు చెబుతున్నారు. పెళ్ళైనా కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తా, కరెంటు పని చేసుకుంటా బతుకుంటున్నాను. కొన్నాళ్ళు ఆటో తోలుతున్నాను. నా భార్య ఉన్నప్పుడు బాగానే బతుకుతున్నాను సార్. తను పోయినప్పటి నుంచి నేను ఇట్లా అనాథ అయిపోయి రిక్షా దొక్కుని బతుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి రిక్షా దొక్కుంటున్నాను సార్. పిల్లలను ఉదయాన్నే స్కూల్లో దింపేస్తాను, నీళ్ళు పోసి మధ్యాహ్నం ఆడనే భోజనం పెడతారు. రిక్షా దొక్కుని సాయంత్రం కల్లా మళ్ళీ పిల్లల్ని తీసుకొని వస్తాను. ప్రస్తుతానికి రిక్షా దొక్కుంటా బతుకుంటున్నాను సార్ జమ్మలమడుగులో. ఏదో అనాథగా బతుకుతాను. నాకు ఎవరు సాయం చేయలేదు. ఇదే ఏదన్నా గవర్నమెంట్ కానీ ఏదైనా సాయం చేస్తే ఆ పిల్లల పేరున అయితే వేసి ఏదో జీవనాధారం చేసుకొని బతకాలనుకుంటున్నా. కృష్ణ తీరుపై జమ్మలమడుగు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏం బీదవాడు, భార్య తోలకొచ్చుకొనుకున్నాడు, ఏదో లౌకికంగా ఉండదు, ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని తిప్పలు పడుకుంటూ ఉన్నారు. అలా కాలం తప్పి చనిపోయింది ఆటోలో పడి. ఆ పిల్లలు పెళ్లి చేసుకుందామంటే 3 పిల్లలు, నేదల పిల్లలు వచ్చినాయి. మా సరిగ్గా చూసుకుంటుందా లేదా, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పని పిల్లలు పట్టుకొని కాలక్షేపం చేస్తున్నాడు. ఆ పిల్లలతోనే అతని అంశం జీవితం అంతా ఖండమైంది. ఒక పిల్లడిని 2 పెళ్లి చేసుకొని ఉంటారు. ఈ కాలంలో పెళ్లి చేసుకోలేదంటే అది ఆయన దయ్యంగా, భగవంతుని దయ. పిల్లలే నాకు చాలా అనుకున్నాడు. తృప్తికరంగా పిల్లలు పోయించుకుంటున్నాడు. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లే పెళ్లైన తర్వాత చాలా దారుణంగా వ్యవహరిస్తున్న ఈనాటి కాలంలో కృష్ణ లాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు. సృష్టిలో రాధాకృష్ణుల ప్రేమ మధురమైందని, స్వచ్ఛమైందని అంటారు. ఏమాత్రం కల్మషం లేని ప్రేమకు రాధాకృష్ణులే సరైన నిర్వచనం అని చెప్తారు. యాదృచ్ఛికమో లేక మరేమో కానీ ఈ రాధాకృష్ణులది కూడా స్వచ్ఛమైన ప్రేమే. ఈ రాధ భౌతికంగా లేకపోయినా కృష్ణుని గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. రాధ మిగిల్చిపోయిన తీపి గుర్తులను మననం చేసుకుంటూ ఈ కృష్ణుడు బతుకుబండి లాగిస్తున్నాడు. రాధ లేని ఈ కృష్ణుడి ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.